హాయ్ హలో గైస్, దిస్ ఇస్ జయశ్రీ వ్లాగ్స్. చూసారుగా నేనైతే వంకాయ కర్రీ చేయబోతున్నాను. ముందుగా ఆయిల్ వేసి అందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి. తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసేయాలి. వంకాయ ముక్కలు వేసుకున్నాక అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇది నా స్టైల్ వంకాయ కర్రీ. అండ్ వంకాయలు అన్నీ ఇలా కలిపాక పైన కొంచెం ఉప్పు చల్లుకొని, అంటే కొంచెమే వేస్తాను ముందు, తర్వాత ఇంకొంచెం వేస్తాను. ముందు వంకాయ ముక్కలు పైన కొంచెం చల్లుకొని మూత పెట్టేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కలపకూడదు, కాసేపు అలాగే వదిలేయాలి. ఆవిరికి అది కుక్ అయిపోతుంది. ఆ తర్వాత 10 minutes అలాగే వదిలేయాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి. అలా వదిలేసిన తర్వాత అది కుక్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలపాలి. అడుగంటనివ్వకుండా కలపాలి. అలా వంకాయ ముక్కలు కొంచెం కుక్ అయిన తర్వాత అందులో పైన టమాటాలు వేసేయాలి. టమాటో వేసి నేనేం కలపను, ఇలా స్ప్రెడ్ చేసేసి దానిపైన కొంచెం ఉప్పు వేస్తాను. అలా ముందు వేసిన టమాటా ముక్కల్ని 5 minutes కుక్ అయిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. గిన్నెకి అంటుకొనివ్వకుండా మంచిగా కలుపుకోవాలి. నేను ముందుగా ఇలా సాల్ట్ పైన ఎందుకు వేస్తానంటే ఆ ఆవిరికి వంకాయ అయినా టమాటో అయినా తొందరగా కుక్ అయిపోతుంది. ఏ కర్రీలో అయినా అలానే చేస్తాను. అండ్ తర్వాత కొంచెం కారం వేసుకొని ఒక 10 minutes మగ్గిన తర్వాత ఆఫ్ చేసేయడమే. ఇది ఇలా చేస్తాను నేను వంకాయ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.